మరి ఎట్లా పోతారా? మరి ఎట్లా రా? జాగ్రత్త మరి. బాయికాడికి వెళ్ళినావా? మరి గిడ కూర్చున్నావు? ఏం కనిపిస్తలేదా? ఏందన్నా మరి ఘోరం గింతగానం వస్తుంది. తెల్లారే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది. మనుషులు అసలు దగ్గరకు వచ్చాక ఏర్పడతలేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరూ మంచిగురా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. చూస్తురా టైం వచ్చేసి 7 గంటలకు కూడా ఇంకా మనుషులు కనిపిస్తలేరు. ఇక్కడైతే కొంచెం బెటర్ ఉంది. ఇంకా మరీ రోడ్డు మీద అయితే అసలే జనాలు కనిపిస్తలేరు. రోడ్డు మీద అయితే ఇక్కడంటే కొంచెం చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లలో ఆ మంచు అనేది చెట్లలో ఆగిపోయింది. కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ రన్నింగ్ చేయడానికి కానీ ఈ వింటర్ సీజన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్లో వాకింగ్ చేసినాం అనుకో, ఒక 20 అడుగులు వేసేసరికి మొత్తం బాడీ అంతా చెమట అవుతుంది, అలసిపోతాం, ఎనర్జీ ఎక్కువ ఉండదు. అదే ఈ వింటర్ సీజన్లో అనుకో మనకు స్టామినా ఎక్కువ ఉంటుంది. అంటే చెమటలు ఎక్కువ రావు కాబట్టి అలసటం తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత చేసినా మనకు ఏర్పడదు. అందుకని చెప్పేసి ఈ వింటర్ సీజన్లో జాగింగ్ కానీ వాకింగ్ కానీ ఎక్కువ చేయగలుగుతాం. ఇంకొంచెం బూస్టింగ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పి 5 o'clock నుంచి నడిచి 7 అవుతుంది. 2 hours అవుతున్నాయి. కాళ్ళు అయితే బీభత్సంగా గుంజుతున్నాయి. ఇక నిన్న నుంచి స్టార్ట్ చేసిన. ఇక ఎట్టి పరిస్థితి ఈ మంచుని చూసుకుంటే ఈ చలిని చూసుకుంటే కాదని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా నేను చలికాలం ఎక్కువ వాకింగ్ చేస్తా, ఎక్కువ నడుస్తా, ఇంకా ఎక్కువ రన్నింగ్ కూడా చేస్తుంటా, ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేస్తా. హే నువ్వేనా? కనిపిస్తలేవు నువ్వు. మస్తు మంచి పడుతుంది. అయిపోయింది. దోమల మందు వాసన. అవును సేమ్ అట్లా. అదే కాదు, అది స్కూటర్ది. లీటర్ తీసుకున్నావా? హాఫ్ లీటరా? సరిపోవా? కొత్తగా ఉందిలే. శిరీష్ ఏడుంది? కనిపిస్తలేదు ఇది నుంచి. ఈ తాతనాయనా? ఇప్పుడు కనిపిస్తుంది శిరీష. ఇంకా మబ్బులు ఇంకా ఘోరంగా ఉండి ఇప్పుడైనా కొంచెం ఏడవుతుంది కాబట్టి కొంచెం డౌన్ ఉంది. అరే శిరీష గుడ్ మార్నింగ్. ఈడి వరకు వచ్చే వరకు కనిపిస్తలేరు జనాలు. Look at this dude. Wait till you see the. No. సోరకాయ చెట్టు అయితే పప్ప పీకేసేసిండు. ఎందుకంటే ఇది కాయలు కాస్తలేదు, ఏం కాస్తలేదు, అనవసరంగా మొత్తం ఇల్లు మొత్తం పాకిపోతుంది కానీ పీకేసిండు. కానీ పీకేసినాక తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒకటి సోరకాయ ఉంది. ఈ సోరకాయ పీకేసినాక కనిపించింది బయటికి. ఇంకోటి గడ కూడా చిన్నది ఉంది కానీ అది మనకు ముందే కనిపిస్తే జర అది పెద్ద అయ్యేదాకా నన్ను ఆపుతుంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇగో ఇట్లా ఈ సైజుకి వస్తుంది, ఎండిపోతుంది, సైజుకి వస్తుంది, ఎండిపోతుంది. పువ్వు ఏమో మస్తు పూస్తుంది. ఇక అందుకని పాప కోపం వచ్చి పీక్ పడేసిండు. మొత్తం ఎండిపోతూ ఉంది. ఇది మొత్తం ఎండిపోయాక తీసుకుపోయి మళ్ళా ట్రాక్టర్లో వేసేసేయాలి. వా ఇంకా మంచు ఇంకా పోలేదు చూడు. 9:30 అవుతుంది టైము, ఇంకా మంచు పోలేదు. చేతులన్నీ వీడ్చుకపోతున్నాయి. కలవేపాకు అన్నది ఇది ఇంట్లోనే పెట్టుకొని తమలపాకు వెతుక్కుంటుంది సప్న. ఏం చేస్తాం ఏమని. మొన్న మా పెద్దమ్మ ఇంటికాడ తిన్నందుకు నోరంతా పొక్కినట్టు అయింది. డేంజర్ అది. సప్న నువ్వు తమలపాకు అడిగినావా? మరి ఇంట్లోనే ఉంది కదా సప్న తమలపాకు.
ఎందుకు చిన్నవి ఎంత సైజు చూసినావు అది ఏమైందట్రా ఉంటలేడా ఏడుస్తుండా ఏ బాబు లేచినావా హాయ్ 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 క్రియాంశ్ బాబు చెప్పు హాయ్. మళ్ళీ ఏం రాస్తున్నావురా ఈమె ఉల్టా రాస్తుంది ఇక్కడ నుంచి పోవాలరా అక్కడ నుంచి ఇటు రావాలరా ఇక్కడ నుంచి అటు పోవద్దు ఇది ఇటు పోవాలి ఇది ఇటు రావాలి రే ఉల్టా ఇది 11 తర్వాత 12 ఇటు ఇగో 3 అయ్యో రే ఈ 3 కూడా అట్లే రాసినవురా 14 కరెక్ట్ రాసినావు మళ్ళీ 15 కరెక్ట్ రాసినావు 16 కరెక్ట్ ఉంది కానీ ఇట్లుందా పరిస్థితి ఏంటవి ఎవ్రీడే మార్నింగ్ ఇది 0 వాటరా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వచ్చేసి 9:15 అవుతుంది ఈడనేమో టిఫిన్ రెడీ అవుతా ఉంది ఏం టిఫిన్ ఈరోజు వావ్ కలర్ నాకు ఇష్టం ఇట్లా కలర్ఫుల్గా ఒకటే ప్లేట్లో కనిపించడం సూపర్ సేమేకి ఇవన్నీ వేస్తారా ఇది ఒకటి తినాలి ఇదేంది అల్లం అమ్ము ఇది ఒకటి తినాలి కొంచెం తినొచ్చా గట్టిగా ఉంటుందా కారం ఉంది ఇది ఒకటి తినాలి వెరైటీ టేస్ట్ ఉంది నోట్లా సరిపోతా సేమియా రోజు వెరైటీ కాకుండా అప్పుడప్పుడు రోజు సేమ్ కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఏమైంది చదువుల పురుగు ఏంది నీ బాధ ముగ్గురు పిల్లలు వచ్చారా ట్యూషన్కా చెప్పు పో ముగ్గురు ఏం పడుతున్నాను ఈరోజు హాలిడే కదా అందుకే ముగ్గురు తెలియకుండా అసంటలు వచ్చారు స్కూల్ కా ఇంటి దగ్గర ఉంటే అల్లరి చేసుకొని పంపించినట్టున్నారు కూర్చున్నావా అరే డిస్ట్రిక్ట్స్ చెప్పరా భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి జక్రంగ హైదరాబాద్ జైత్యాల జనగామ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ నల్గొండ నవకర్నూల్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం వావ్ ఇంకా మిగిలినరా అంతేనా అక్కడ వరకు వచ్చా ఆయన గ్రేట్ రాను ఏందిరా చెప్పినావు కొమరం భీం కూడా చెప్పినావు సూర్యాపేట నల్గొండ రాజాపేట్ ఇవన్నీ చెప్పవారా రాజాపేట కాదు రాజన్న సిరిసిల్ల వావ్ వెరీ గుడ్ నాన్న నువ్వు మస్తు నేస్తున్నావురా వెరీ గుడ్ గర్ల్ పాప చూసినావు ఎంత మంచిగా చెప్తుందో డిస్ట్రిక్ట్స్ చెప్తుంది రోజు స్కూల్కి వచ్చి రాగానే వాళ్ళ స్కూల్లో ఏమేమి చేసిరో యాక్షన్ తోటి చెప్తారు వాళ్ళ టీచర్ ఎడగొట్టిందో అంటే టీచర్ అంతా గట్టిగా ఏమి ఉంటుంది కానీ ఏదో ఇట్లా ఇస్తారు కదా ఆయన అన్నా కూడా చెప్తారు మమ్మీ నన్ను టీచర్ ఇట్లా అన్నది అట్లా అన్నది మరి లేకపోతే చదువు రాదు అనాలి టీచర్లు అట్లా అంటేనే చదువు వస్తుంది ఉండాలి లేకపోతే రాదు మరి మా సార్ కొడితే నాకు 1 year పోలే మరక నేను ఉండడమే కర్రగా ఇంకా కర్రగా కమిలిపోయింది మా సార్ కొడితే నాకు దానివల్ల టీచర్ అయితే అట్లా ఏమన్నది మంచిగానే చెప్తుంది గ్రేట్ అసలు ఆ టీచర్ వల్లనే ఈమె ఇంత స్పీడ్ అయిపోయింది లేకపోతే అమ్మ చనిపోయినప్పుడు కొందరు టీచర్లు ఏమో చదువు వచ్చిన పిల్లల్ని పట్టించుకుంటారు కొందరేమో చదువు రాని వాళ్ళని పట్టించుకొని చదువు వచ్చినట్టు చేస్తారు అందులో ఫర్ ఎగ్జాంపుల్ నాన్న పాప గ్రేట్ అసలు నాన్న పాప వాళ్ళ టీచర్ గ్రేట్ మానేసిండు నాన్న పిల్లలను చూసుకుంటూ మంచిగా ఇంటిగా టైం పాస్ చేస్తుండు హాయ్ చలి పెడుతుందా నేను ప్లేట్లతో ఆడుతాను అయితే చలి అనేది ఇంట్లో ఉంటేనే చలి పెడుతుంది బయటికి పోయినా మనకు చలి పెడతలేదు ఏమొద్దు అవసరం లేదు ఏమొద్దు ఏడికి ఏమొద్దు నెక్స్ట్ మంత్ అవుతుంది జనవరి 1st వరకు ఉండి బర్త్డే అయిపోయినాక అవుతుంది ఇంకా ఈరోజు డేట్ ఎంత 26 ఇంకొక 4-5 రోజులు అయితే బర్త్డే వచ్చేస్తుంది కానీ బర్త్డే అయిపోయినాక అవుతుంది మళ్ళీ పోతే నువ్వు రావాలనిపించేది ఇక నేను రానంటావు మళ్ళీ అటు పోతే ఏ బాబు క్రియాంష్ బాబు హాయ్ ఏం చేస్తున్నావు నాన్న ప్లేట్లతో ఆడుకుంటున్నావా ఈ లక్క ఏడిచిన ఈ లక్క నవ్వినా నిన్న ఒక రెస్టారెంట్ పోయినాం
రెస్టారెంట్ పోయి అంటే నేను సినిమా పోయినాం కదా, సినిమా చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బయట లంచ్ చేసి వచ్చినాం. వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కార్లో ఏం నవ్విరంటే అంత నవ్విరు అసలు. ఈమె ఆడిపోయడం, ఈయన నవ్వడం, మస్తు నవ్వినావు. నాన్న సెకండ్ ఇయరా, సెకండ్ ఇయరా. గుడ్ బాయ్ రా, నువ్వు గుడ్ బాయ్ రా. హే మళ్ళీ ఇదే ఇక్కడ ఇది వాళ్ళు ఇచ్చారు, ఇది వాళ్ళు పార్సల్ చేసారు. మా అమ్మనే తీసుకున్నది. మీ అమ్మ తీసుకుందా? వాము ఎందుకో ఈమె సెటర్లు 2-3 అమ్మనే తీసుకుంది. గ్రేట్. మరి ఇది ఎవరికి? ఇది బుడ్డోనికి ఇంత పెద్దది ఎందుకు? అరే నీకు వస్తారా అనేది? అదే బాగుందా నీకు? ఇది చిన్న సెటర్ తీసుకోమంటే ఇక పిల్లగాడు పెద్దగా అవుతుంది అని చెప్పి ఇది తీసుకుంది. చిన్నగా ఉన్నప్పుడు మరి చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇట్లా మస్తు ఉంటుంది. ఇట్లా ఈ ఉలే ఏమంటారు దాన్ని? ఉలేనేనా? మస్తుంటుంది ఇట్లా. నాని చిన్న ఇప్పుడు పట్టదా అది? ఇప్పుడు పట్టదు. ఒకసారి నానికే చెప్తా, నాని ఒకసారి తీసుకురా, ఒకసారి చూడు. డాడీ చెప్తాను చేతులు పట్టే వెనకకెళ్ళి చూస్తారు సార్, నా ముంగటికెళ్ళి చూడరు. సరే ఇటు పట్టరా. ఇప్పుడు పట్టలే, పొట్టిగానే ఉంది ఇంకా టీ షర్ట్ కంటే పైకే ఉంది. ఒకసారి వేసి చూస్తే తెలుస్తుంది. సరే నీ ఆనందం లేదు కదా. అరే వేసుకోరా నాని, కొత్తది వేసుకోరా. రే కొత్తది వేసుకో. ఇది ఎట్లా నొప్పి చేసింది దీన్ని. కానీ ఇదే మస్తు లుకింగ్ అనిపిస్తుంది. జీన్స్ టీ షర్ట్ వేసి అట్లా వేయాలి, మస్తు అనిపిస్తుంది. జీన్స్ ఉందా రా నీకు? మీకు జీన్స్ లేదు కదా? తీసుకోవాలి అయితే ఇప్పటి నుంచి. బయటకు పోయినప్పుడు ఫ్రాక్ లేదట, టీ షర్ట్ జీన్స్ వేయాలి. ఇలాంటి టీ షర్ట్, ఈ టీ షర్ట్ బాగుంది నిజంగా, చాలా బాగుంది టీ షర్ట్, సూపర్ ఉంది నిజంగా టీ షర్ట్ అయితే. అరే నీది వేసుకుంటుంది రా అక్క. పడుతుంది, ఆగా వేసినాక పట్టకపోతే చూద్దాం. పడుతుంది కానీ పొట్టిగా అవుతుంది. నీ టీ షర్ట్ వేసుకుంటుంది రా అక్క. అట్లా ఉందా? పొట్టిగా అవుతుంది, పట్టదు కదా? పట్టదు. వద్దులేరా, వద్దులే ఇక, వద్దన్నప్పుడు వద్దేసి ఇక తీసి. అదే బాగుంది నీకు, ఇదే మస్తు. ఇది పడుతుంది ఇప్పుడు. ఇది ఇది ఒకసారి మరి ఇది నీకేసి ఇది నీకేయచ్చుగా. ఒకసారి ఇన్స్టాల్ ఉంది ఆ వీడియో. అవును మంచిగా అనిపిస్తుంది సెటర్. దీనికి పాయింట్ రాదు, కాకపోతే ప్యాన్ లేదా దీనికి. ఇది కుల్లా అవో బుడ్డోనికి అట్నే కాళ్ళ సాక్స్. కానీ దీనికి కాలర్ లేదు. ఇంత ఇది లేడీస్ సెటర్లు. లేడీస్ సెటరా? మరి బుడ్డోనికి ఎందుకు వేస్తున్నావు? ఈమెకు పట్టేదాన్ని వానికి వేస్తున్నావు నువ్వు, ఏం చెప్పనా? బాగుంది నాన్న, ఇది వేసుకోరా నువ్వు. ఇక స్కూల్కి ఇది వేసుకోపో, కరెక్ట్ సైజ్ ఇది నీది. రేపటి నుంచి నాన్న, ఇప్పుడు వద్దు. స్కూల్కి పోవాలి, ఇది కూడా ఉందిగా ఆల్టర్నేట్. ఇది ఒకటి అదొకటి, ఇంకోటి ఉందా? 3 ఉందా? ఇంకోటి కూడా ఉంది కదా? రైట్. అది అదొక జాకెట్ ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఉంది. ఈమె సెటర్లో 3-4 ఉన్నాయి. ఇప్పుడు ఆ సెటర్ కూడా ఈమె, అది మనం తీసుకున్నాం. ఇది చూడు ఎట్లా చూస్తున్నావు. మా అక్క అవన్నీ వేసుకుంటుంది. ఇది నేను వేసుకునే సెటర్ మా అక్క ఎందుకు వేసుకుంటా. వావ్ సూపర్. నాకేనా?